గోవిందయోగీంద్రమథాస్య శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిర్భయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో పరమగురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యక్ అభిన్నః బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం నమో భగవతే నారసింహాయ. త్రాహీతి వ్యాహరంతం త్రిదశనిపుసుతం త్రాతు కామో రహస్యే విస్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగస్త్రాంతం నితాంతం భగవతిమృతం పాయయన్ అన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాతక్షితిహితపదః ఆతుమాం నారసింహః. సుదర్శన మహాజ్వాల కోటిసూర్యసమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. నమస్తస్మై భగవతే నాథాయ హరిభూకృతః యస్య ప్రసాదగంధేన నిరస్యంతే మహార్తయః. నరసింహసమో దేవో క్షేత్రం సింహాద్రిణా సమం సాంగధారసమం తీర్థం త్రైలోక్యే నాస్తి నిశ్చయః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజకే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. ప్రహ్లాదపాలదేవాయ ప్రాణరక్షణకారిణే జగత్కారణనాథాయ శ్రీనృసింహాయ మంగళం. అథ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి దివ్య అష్టోత్తరశతనామావళి. నారదా ఓం కేశవాయ నమః. స్తోత్రం కాగితాలు ఉన్నాయా? స్తోత్రం కాగితాలు ఉన్నవాళ్ళు చూసుకోండి. స్తోత్రం అంటే ఇది స్తోత్రం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రిణే నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వజ్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరాత్మనే నమః. ఓం వరదాభయహస్తాయ నమః. ఓం వరాయ నమః. ఓం వరరూపిణే నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం వరిష్ఠాయ నమః. ఓం శ్రీవరాహాయ నమః. ఓం ప్రహ్లాదవరదాయ నమః. ఓం ప్రత్యక్షవరదాయ నమః. పరాత్పరాయ నమః. ఓం పారాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం వినాశినే నమః. ఓం పావనాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం పాశినే నమః. ఓం పాపహారిణే నమః. ఓం పురుష్కృతాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పురుహూతాయ నమః. ఓం
ఓం పురాణపురుషాయ నమః, ఓం పురోధసే నమః, ఓం పూర్వజాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః, ఓం పుష్పహాసాయ నమః, ఓం హాసాయ నమః, ఓం మహాహాసాయ నమః, ఓం శార్ంగిణే నమః, ఓం సింహరాజాయ నమః, ఓం సింహాయ నమః, ఓం జగద్వంద్యాయ నమః, ఓం అట్టహాసాయ నమః, ఓం వృషాయ నమః, ఓం జ్వాలాహాసాయ నమః, ఓం భూతావాసాయ నమః, ఓం వాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం ఖడ్గినే నమః, ఓం ఖడ్గేశ్వాయ నమః, ఓం సింహాయ నమః, ఓం ఖడ్గవాసాయ నమః, ఓం మూలాధివాసాయ నమః, ఓం ధర్మవాసాయ నమః, ఓం ధర్మిణే నమః, ఓం ధనంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం శుభంజయాయ నమః, ఓం సూత్రాయ నమః, ఓం శత్రుంజయాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం నీరాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం గుణాత్మనే నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిర్వాణప్రదాయ నమః, ఓం నిబిడాయ నమః, ఓం నిరాళంబాయ నమః, ఓం నీలాయ నమః, ఓం నిష్కళాయ నమః, ఓం కళాత్మనే నమః, ఓం నిమేషాయ నమః, ఓం నిబద్ధాయ నమః, ఓం నిమేషగమనాయ నమః, ఓం నిర్ద్వంద్వాయ నమః, ఓం నిరాశాయ నమః, ఓం నిశ్చయాయ నమః, ఓం నిజాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నిదానాయ నమః, ఓం నిర్మోహాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం సత్కర్మనిరతాయ నమః, ఓం సత్యధ్వజాయ నమః, ఓం ముంజాయ నమః, ఓం ముంజికేశాయ నమః, ఓం కేశినే నమః, ఓం హరికేశాయ నమః, ఓం గుడాకేశాయ నమః, ఓం సుకేశాయ నమః, ఓం ఊర్ధ్వకేశాయ నమః, ఓం కేశి సంహారకాయ నమః, ఓం జలేశాయ నమః, ఓం స్థలేశాయ నమః, ఓం పద్మేశాయ నమః, ఓం ఉగ్రరూపిణే నమః, ఓం పుష్పేశాయ నమః, ఓం తులేశాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం జయసింహరూపాయ నమః, ఓం నరసింహరూపాయ నమః, ఓం గురుసింహరూపాయ నమః, ఓం రణసింహరూపాయ నమః, ఓం లఘుసింహరూపాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీవరాహలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. నమో నమో దయానిధి సింహగిరి నరహరి నమో నమో దయానిధి సింహగిరి నరహరి నమో నమో దయానిధి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. 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 శ్రీమత్శంకర భగవత్పూజ్యపాదరచిత శ్రీలక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంధ్రికమలామల కాంతికాంత లక్ష్మీలకత్సుత సరోహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర కరాళ విశాల కాల నక్రగ్రహగ్రత న నిగ్రహ విగ్రహస్య మకరస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే శరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరాదితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరేంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుషః సకలార్జితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తే నాగారివాహన సుధాభి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థపడిషత్సత్మనశ్చ ప్రోక్తంభిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ మమ దేహి కరావలంబం సంసారవృక్షమభబీజమనంతకర్మశాఖాయుతం కరణపత్రమనంగపుష్పం ఆరుహ్య దుఃఖజలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారదావదహనాకుల భీకరోగ్రజ్వాలావళీభిరభిదగ్ధతనూరుహస్య స్వత్పాదయుగ్మసరసీరుహమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారసాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారయూథగజ సంహతి సింహదంష్ట్రా భీదస్య దుష్టమతి దైత్య భయంకరేణ ప్రాణప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారయోగి సకలేక్షిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధుతనయాకు చ కుంకుమాంక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం మధ్వాకసైః యమభటా బహుభర్సయంతి కర్షంతి యత్ర పథి పాశశతైర్యదా మాం ఏకాకినం పరవశం చికితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంధస్య మే హృద వివేక మహాధనస్య శోరైః మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకారకుహరే నిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేత యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష అన్నారు. లక్ష్మీపతే కమలనాథ సురేశ విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష. వైకుంఠుడు దానికి కూడా అర్థం చెప్పించుకుంటే అయిపోతుంది. వైకుంఠము కుంఠము అంటే భాగము అని అర్థం. ముక్కలు చేయుట అంటే విభాగము అని అర్థం కుంఠం. వైకుంఠము అంటే ఎవడి స్వరూపం విషయంలో అయితే భాగం అనేది ఉండదు, అనగా ఎవడైతే నిండుగా ఉంటాడో వాడిని వైకుంఠుడు. అది వైకుంఠం. సరే, ముందు విష్ణు అని శబ్దం చెప్పారు కనుక ఆ సర్వవ్యాపి అయినటువంటి వాడు ఒక రూపంతో ఎక్కడ దొరుకుతాడు? వైకుంఠ లోకంలో దొరుకుతాడు కనుక వైకుంఠుడు. వైకుంఠ లోకంలో ఉంటాడు కాబట్టి వైకుంఠుడు. అది సగుణ సాకారంగా చెప్తే. దాన్ని నిర్గుణ నిరాకారంగా చెప్తే అంతటా గ్యాప్ ప్లస్. ఇప్పుడు మన శరీరం ఉంది, ముక్కలుగా ఉంది, శరీరం ఒకటిగా లేదు కాబట్టి ఒక భాగాన్ని తొలగించిన శరీరం కొనసాగుతుంది. ఇది అనేక రకాల భాగాలతో అసెంబ్లీ కూడింది. ఒక కారు ఎలాగైతే అనేక వస్తువుల సముదాయమో, ఓ వస్తువు తీసేస్తే కారు ఆగిపోతుందేమో కానీ ఆ వస్తువు తెచ్చిపెట్టి కారు నడుస్తుంది. కారుని ఒక పేరుతో పిలవబడుతున్నా అది అనేక వస్తువుల సముదాయం. శరీరం కూడా అనేక వస్తువుల సముదాయం. అసెంబ్లీస్ ఆఫ్
మినిది ఇది సంహతి అంటారు. అందుకే కొంతమంది కాలు తీసినా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది, చేతి తీసినా వెళ్ళిపోతుంది, కళ్ళు తీసినా వెళ్ళిపోతుంది. కళ్ళు లేకపోతే బ్రతుకు మొత్తం ఆగిపోవాలి కదా. కన్నునే పార్ట్ పోయింది అంతే. అందువల్ల వాళ్ళు చూడలేకపోతారేమో కానీ ఆ లైట్ వేసింది, ఆ లైట్ ఇక్కడ చూడలేకపోతారేమో కానీ ఆలోచన చేస్తారు, వింటుంటారు, చూస్తుంటారు. కళతో చూడలేదేమో కానీ మనసుతో చూస్తారు. అందువల్ల అదొక భాగం అంతే, అది డిస్లోకేట్ అయిపోయింది అంత పడుతుంది. కానీ ఎలా కాదు అంటే శరీరం అనేక భాగాల సమూహం, కానీ ఎలా కాదు. వైకుంఠుడు ఎక్కడ భాగం లేక అంతటా తానే ఉన్నాడు. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అంటారు అద్వైత సంప్రదాయం. ఈయన లాంటి వస్తువు మరొకటి లేదు. ఈయన లాంటిది కాకుండా ఈయన స్వభావానికి భిన్నమైన స్వభావం గల వస్తువు మరొకటి లేదు. సజాతీయ విజాతీయ స్వగత భేదం. ఇప్పుడు మన శరీరం ఉంది, దీనికి స్వగత భేదం ఉంది. చెయ్యి ఉన్నట్టు కాలు లేదు, కాలు ఉన్నట్టు పని లేదు, ఒకటి చేసే పని మరొకటి చెయ్యదు. అందువల్ల ఒకటి తొలగించినా పర్వాలేదు. పరమాత్మ స్వగత భేదం లేదు. కొంచెం ఉదాహరణ చెప్పుకుంటే సజాతీయం, ఒక కుక్క ఉంది, మరో కుక్క సజాతీయం. విజాతీయం, ఒక కుక్క ఉంది, ఏనుగు ఉంది, విజాతీయం. విజాతీయం అంటే మరొక జాతి. కుక్క జాతి కానివి అనేకం ప్రపంచంలో ఉన్నాయి. అందువల్ల కుక్క విజాతీయం కలది. మరో కుక్క ఉంది దీనిలాంటిది, సజాతీయం కలది. ఆ కుక్క శరీరంలోనే అది అనేక భాగాలు ఒకటి మరొకటిగా తెలియట్లేదు, అనేక భాగాల సమూహం. కనుక స్వగత భేదము అంటారు. అంటే దానిలో భాగంగానే భేదం ఉంది. ఇందాక చెప్పింది బాహ్య భేదాలు. తనకంట వేరుగా ఒక కుక్క ఉంది, స్వగత అది సజాతీయ భేదం. తనకంట వేరుగా తన జాతి కానిది మరొకటి ఉంది, విజాతీయ భేదం. ఇప్పుడు తనలోనే తన స్వరూపంలోనే భాగాలు ఉన్నాయి, భేదం ఉంది. చెయ్యనట్టు కాలు లేదు, కాలున్నట్టు పని లేదు. మనసు చేసే పని బుద్ధి చేయదు, బుద్ధి చేసే పని అంతఃకరణం చేయదు. ఇలా రకరకాలుగా ఒకటి మరొకటి కన్నా వేరుగా తెలుస్తున్నటువంటి వస్తువుల యొక్క సమూహంగా దేహం తెలుస్తుంది కనుక దాన్ని స్వగత భేదము అంటారు. ఈ మూడు ప్రపంచంలో ఏ వస్తువు కన్నా ఉంటుంది. ఈ మూడు లేనివాడు ఎవడు భగవంతుడిని సూటిగా ఇది అని చెప్పలేము. అప్పుడు ఏం చెప్పాలంటే ప్రపంచంలో ఏవి కనిపిస్తున్నాయో ఇవి ఎవరి విషయంలో యాబ్సెంట్ అయ్యున్నాయో వాడు భగవంతుని చెప్పాలి. అందుకని వేరే ఉపాయం లేదు. సూటిగా ఎవరో చెప్పలేదు. శాస్త్రం కూడా ఏదో భగవంతుడు ఫలాన్ని ఇలాగే వేరే చూపించలేదు. ఇలాగే అంతమైన వాడు ఎక్కడ చెప్తారు మీరు? అప్పుడు ఏం చెప్పింది అంటే లోకంలో మనకు ఏవైతే కనిపిస్తున్నాయో, లోకంలో ఉన్న వస్తువుల్లో ఏవైతే గుణాలు కనిపిస్తున్నాయో ఇవేమీ లేనివాడు. ఇలా చెప్తే కొంత బుద్ధి అందుకుంటుంది. మనందరికీ సజాతీయ భేదం ఉంది దేహ దృష్టితో, విజాతీయ భేదం ఉంది. మనుషులుగా మనకంటే అనేక మంది వేరుగా ఉన్నారు. సజాతీయ భేదం సమాన జాతి, సజాతీయ. విజాతీయ అంటే విరుద్ధ జాతి. మనుషులు కానివాడు 3 మంది ఉన్నారు. దేహంలోనే స్వగత జాతి, స్వగత భేదం. రకరకాల అసెంబ్లీగా ఇదే సంహతి కనుక స్వగత భేదం. ఇలా ఉంటాడు పరమాత్మ. అదే వైకుంఠం. అంతటా నిండిపోయి ఉంటాడు. అంతటా నిండిపోయి ఉన్నవాళ్ళు మళ్ళా అదొక మళ్ళా దేహంలో ఊహించడానికి అనంతమైన వాడు దేహం ఏంటి? మన దేహం కన్ను ఒక చోట మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఈ దేహంలోనే విరుద్ధ లక్షణాలు ఉన్నాయి లేదా? ఆయన అలా ఉండవు. నెత్తిపై కొడితే మన చేయి దెబ్బతో వస్తుంది, దవడపై కొడితే మనకే తగలదు కానీ వాడి వాచి. మరి ఇక్కడ మెత్తగా ఉంది, ఇక్కడ గట్టిగా ఎందుకు ఉందంటే అలా ఉంటుంది. కదా మునుకులు ఒకలా ఉంటాయి, చర్మం ఒకలా ఉంటుంది. ఇవన్నీ విరుద్ధమైన ఉన్నాయా ఇందులోనే? అలా పరమాత్మ ఒక చోట ఒకలా, ఒక చోట అలా ఉండడు. ఏ విధంగా అంతగా ఉంటాడు. వాడిని వైకుంఠుడు అంటారు. కుంఠము లేనివాడు వైకుంఠుడు. ఈ తత్వ సంబంధంగా అర్థం చేస్తుంది. వైకుంఠ లోకంలో సగుణత్వ ఆకారంగా వైకుంఠ లోకంలో అక్కడ చతుర్భుజుల దర్శనం ఇస్తాడు కనుక వైకుంఠ. తర్వాత కృష్ణ, ఎవరైనా ఆనంద స్వరూపుడు. కృష్ణ కృష్ణ అపరిచ్ఛిన్నమైన ఆనందం, బ్రేక్లెస్. తన స్వరూపం ఎలాగైతే బ్రేక్లెస్ గా ఉందో తన ఆనందం కూడా. మనకి ఎందుకు ఆనందం లేదంటే ఈ శరీరానికి బ్రేక్స్ ఉన్నాయి కనుక. ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు, ఒకప్పుడు ఉంటే ఒకటి ఉండదు, అక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు. మార్పు చెందిపోతుంది ప్రతిక్షణం. ప్రతిదీ మార్పు చెందేది, మార్పు చెందే ఆనందాన్ని ఇస్తుంది. దీని తత్వం అర్థమైతే మనకి పెద్ద బెంగా ఉండదు. దీని నుంచి ఏమి ఆశించాం. తత్వం అర్థం కాకపోతే ఇది ఆనందింపజేయట్లేదు బాబోయ్ అంటాం. దీనికి అన్ని అవరోధాలే, అవలక్షణాలు. అర్థమైందా? ఎప్పుడు ఎలా మార్పు చెందుతుందో అర్థం కాదు. అనేకమైన వాటిని ఆధారపడి బ్రతుకుతుంది ఇది. కనుక ఇది ఆనంద స్వరూపం కాదు. ఆయన అపరిచ్ఛిన్నమైన ఆనందం. ఇది పరిచ్ఛిన్నంగా ఉంది. దేశ పరిచ్ఛిన్నం, కాల పరిచ్ఛిన్నం, వస్తు పరిచ్ఛిన్నం. ఈ దేహం ఈ పుస్తకం కాదు, ఈ దేహం మైక్ కాదు, ఈ దేహం ఈ రూపు కాదు, ఈ దేహం బయట వృక్షం కాదు. కానీ వస్తు పరిచ్ఛిన్నం. ఆ వస్తువు కన్నా వేరుగా తెలుస్తుంది. ఈ క్షణం ఈ దేహం స్వామిరాత్మలో ఓ మూలన పడింది. ఇలాగ
అంటే ఎక్కడో చోట ఉండే అవకాశం. ఇంట్లో ఎవరో వెతుకుంటారనుకోండి, నా గురించి దేశ పరిశ్రమ ఎక్కడుంది, అది కూడా ఒక కాలంలో ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఇంకో కాలంలో పెట్టుకోండి కారపరిస్థితి. ఆ ప్రదేశంలో ఆ సమయంలో ఇక్కడ ఉంది అంటే నిర్వచనానికి అందుతుంది, ప్రమాణానికి అందుతుంది, కొలతకు అందుతుంది దేశం. కొలత కంటే దేవి కూడా అపరిచ్ఛిన్నం. ఇవాళ నామాలు వస్తే అలాగే మనకి ఇవంతా ఉపయోగపడుతుంది. పరమాత్మ కొలతకు అందడు, మనకున్న కొలమానానికి అందడు. ఎందుకంటే అపరిచ్ఛిన్నతుడు, బ్రేక్లెస్గా ఉంటాడు కదా. కనుక ఆయన అపరిచ్ఛిన్నుడు కనుక ఆయన ఉండే ఆయన ఆనంద స్వరూపం అపరిచ్ఛిన్నుడు. మొన్న ఒక మాట చెప్పుకున్నాం, శాంతి అంటే ఏదో కాదు, హద్దులు లేని స్థితి. ఏదో వస్తే శాంతి కాదు, పరిమితులు తొలగిపోవడమే శాంతి. ఇప్పుడు ఈ గోడ 4 తీసేస్తే మహాకాశంతో ఒకటి ఎలా అయిపోతామో, ఆ గోడ అడ్డుతుంది మన మహాకాశంతో ఒకటి అవుతుందా, తొలగించేస్తే అయిపోయింది. ఆ విధంగా ఈ దేహాత్మభావం ఎగిరిపోతే ఆ అఖండాత్మే అయిపోయిందంటే కొత్తగా ఏదో వచ్చింది లేదు, కల్పించుకున్న తొలగిపోతే అదే శాంతి. చాలా మంది అలా చెప్పరు, శాంతిని బయట నుంచి వచ్చేదిగా చూపిస్తారు, అదో కర్మ. అద్వైతానికి మిగతా సంప్రదాయాలకి పెద్ద తేడా ఇక్కడే ఉంది. ఏదో వస్తే శాంతి వస్తుందంటే పాపం ఆ స్వాములు వారు ఆయన బోధపడలేదు శాంతి అని. శాంతే కనుక బయట నుంచి వచ్చేదైతే శాంతి కాదు. మీరు నాకు వస్తువు ఇస్తే ఏదో రోజు మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేయండి. ఇక్కడ మీరు ఇచ్చారు, ఉంచమని ఇచ్చారు, కడుగోరా మళ్ళీ హక్కు వస్తువు మీద మీదేగా. ఎవడో నాకు వచ్చి శాంతి ఇచ్చాడు అనుకోండి, నేను కానివాడు ఇచ్చేవా శాంతి, ఇంకా వాడి చూపిస్తారు కదా ధర్మాన్ని. ఇంకా అదే శాంతి వాళ్ళకి అదొకటి బోధపడలేదు, శాంతి నా స్వరూపం. అందువల్ల కల్పించుకున్న తొలగిపోతే ఉన్నదే శాంతి, ఉండేదే శాంతి. ఇంకా పరిమితులు తొలగిపోతుంది. అందువల్ల కృష్ణుడట అపరిచ్ఛిన్న స్వరూపుడు. కృష్ణుడు భూవాచక నష్ట నిర్వృతివాచక. భూవాచక అంటే సత్తావాచకం అంటే ఉండుట నాకు. కృష్ అంటే అణ అంటే నిర్వృతి వాచకం, అనంతానందం, అపరిచ్ఛిన్నమైన ఆనందమే కృష్ణుడు. సరే ఆయన ఒక యశోద తనయుడుగా తెలిసాడుగా. అందువల్ల వైకుంఠ కృష్ణ మధుసూదనాన్ని ఎలాగో చెప్పుకున్నాం. మధు అనే రాక్షసుని సంహరించిన వాడు, పుష్కరాక్ష తామర పూలు వంటి కళ్ళు కలవాడు. ఇక్కడ విశ్వరూప అని చెప్పారు. తామరకు జ్ఞానానికి ప్రతీక. పరమాత్మ యొక్క నేత్రాలు జ్ఞాన స్వరూపాలను పరమాత్మ చూస్తే కదా జ్ఞాపకం, మన జ్ఞానం వచ్చేస్తుంది. ఇది మహాత్ములు కూడా ఒక్కరు మగ చూడండి అంటారు. వాళ్ళ కళ్ళల్లో ఎవరో ఉండరు, శివముద్రే ఉంటాడు. వాళ్ళ చూపుగా శక్తి ఉంటుంది, వాళ్ళు చూస్తే కదా. మహర్షిని చూస్తే, మహర్షి చూడబడితే చాలా మందిలో మార్పు వచ్చింది. వాళ్ళ చూపు ద్వారా బయటకు వచ్చేది జ్ఞానాగ్ని. నిన్న 18వ శ్లోకంలో స్వామిని ఒక సగుణ సాకారంగా ఎలా కనిపించాలో ఆయన శంకర భగవత్పాలో ప్రార్థించారు. ఏకైన చక్రం అపరేణ కరేణ శంఖం. మీ రోమణ పుస్తకంలో 240 పేజీలో ఇదే రూపం. ఏకైన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన తిరుపతనయాం. అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్వామి ఓ చీడు వేసి ఉంటుంది. అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరద అభయ హస్తముద్ర. అదే వరదం, అదే అభయం. అభయాన్ని అక్కడ వరద అంటే కోరికలు ఇస్తున్నాడని కాదు, అభయం అనే వరాన్ని ఇస్తున్నాడు. అభయం అంటే మోక్షాన్ని మరో పేరు అభయం. ఏది ఉంటే అన్ని లభించినట్టు అవుతుంది, దాని పేరే మోక్షం. కనుక ఆ అభయాన్ని వరముగా ప్రసాదిస్తున్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆ విధంగా నువ్వు నాకు కనిపించి నాకు నీ యొక్క కరావలమని అనుగ్రహించు. ఆ పిల్లవాడికి అభయాల్ని ఏవో వరాలను ఏవో ఇచ్చేవుగా, ఉద్దన్నసర వరాలు ఇచ్చేవుగా, ఆ చేతితో నన్ను పట్టుకో కరావలంబం, నాకు ఆ చేతి యొక్క ఆలంబనని అనుగ్రహించవలసింది అని చెప్పి అక్కడ శంఖం గురించి ప్రస్తావించుకుంటున్నాం. స్వామి యొక్క శంఖం దివ్యనాదం. ఆయన బ్రతుకులో ఉండగా 2 నాదాలు చేశాడు, మురళీనాదం, గీతానాదం. మురళీనాదం కొంతమందికి పరిమితమైంది, కానీ ఈ రోజుకి కూడా బృందావన వాసులకి ఇంకా నిష్ఠాపరులైనటువంటి వాళ్ళకి మురళి ఈ రోజు వినిపిస్తుంది. నిత్య లీలా విభూతి ధామము బృందావనం. పరమాత్మకు లీలా మాత్రమే దేహం విడిచిపెట్టాడేమో కానీ బృందావనం మాత్రం విడిచిపెట్టి వెళ్ళలేదు. బృందావనం కృష్ణుడి యొక్క స్పర్శకు ఎప్పుడు దూరం కాదు, శాశ్వతంగా పరమాత్మ ఉండే ధామం బృందావనం. కానీ పరమాత్మ ఎప్పటికీ రాధామాధవులు దర్శనం ఇప్పటికీ చాలా మంది ఎక్కడ అవుతారు. అయితే వారికి ఆ నిష్ఠ కావాలి. ఇప్పటికీ అవతార సమాప్తి ఏదో లీలగా చేశాడేమో కానీ పరమాత్మ విడిపోవడం ఏంటి, పరమాత్మ అంతరం. కానీ ఇప్పటికీ కూడా బృందావనంలో ఆ శక్తి ఉంది. బృందావన యోగులు వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే సామవేదం వారు రాత్రిపూట శ్రీకృష్ణ సౌందర్య లహరి అని టీటీడీ ఛానల్లో చెప్తున్నారు. 9:30 to 10 రాజమండ్రిలో జరిగిన చదువుతున్నారు. ఈ బృందావన యోగుల చరిత్ర రాధామాధవులు ఎప్పటికీ ఇక్కడ ఉన్నారు, నిరంతరం లీలలు జరుగుతున్నాయి. చెప్పడం ఏంటి? అందువల్ల పరమాత్మ యొక్క
నిత్యలీలా విభూతి ధామము బృందావనం కనుక అయితే ఆ రోజు ఆయన దేహంలో ఉన్నప్పుడు కొద్ది మందికి మాత్రం ఆ మురళీగానం వినిపించింది. మురళి వినిపించాలంటే దానికి అనాహతనాదం అంటే లోపల అంతర్యామిగా ఉన్నవాడు ఆ అంతర్యామి దగ్గర నుంచి శబ్దం బయలుదేరుతుంది. ఆ ప్రారంభ ప్రదేశంలో అక్కడ ఉంటుంది ఆ అనాహతనాదం, అదే మురళి. లోపల నుంచి ఆయన మనలో ఊదుతుంటేనే దేహం నడుస్తుంది. మురళిగానం అంటే ఎలా పెద్దగా కొట్టుకున్నాడు అనుకోక్కర్లేదు, ఈ దేహమే మురళి. ఆయన ఇందులో ఊదుతున్నాడా? ఊదకపోతే అయితే మన గొప్ప అనుకుంటాం, అది అంటారు సరే, అలా అనుకోవడం మన వైపు. కానీ ఆయన గారు ఊదితేనే ఊదడం మానేశాడు, పక్క తరలించాడు. అందువల్ల ఆ లోపల అనాహతనాద స్వరూపంగా